ఇప్పుడు మేషరాశి ఫలితం చూద్దాం. మేషరాశికి ఇప్పుడు వరకు జరిగినటువంటి ఫలితంలో జన్మ గురువు వలన, ద్వాదశంలో రాహువు వలన, లాభంలో శని ఒక్కరే అనుకూలించి మిగిలినటువంటి గురుగ్రహం జన్మంలో కొంత ఇబ్బందిని కలగజేయడం అనేది మనం చూసాము. ఎంత భాగ్యాధిపతి జన్మరాశిలో సంచరించినా జన్మచంద్రుడిని గోచారంలో గురువు సంచరించేటప్పుడు అనారోగ్య సమస్యలు, ఒక శుభ సంబంధంగా మనం శుభకార్యాలకి ధనం వ్యయం చేయడం, కొన్ని కార్యములు అయినప్పటికీ కొంత ఏదో తెలియని అలసట, కొంత ఇబ్బందిని ఎదుర్కొన్నారు. ఇప్పుడు గురువు మే 1వ తేదీన రెండో స్థానంలోకి రావడం అనేది ఎలా ఉంటుందంటే, ముందుగానే మనకి దాని యొక్క ఫలితం మీరు చూశారు. ఈ నెలలోనే మీకు మీ సంతాన సంబంధమైనటువంటి వాళ్ళకి కావచ్చు, మీకు కావచ్చు, అంటే ఆ రాశి వారికి, ఆ రాశి యొక్క సంతానానికి, ఆ రాశికి సంబంధించినటువంటి సోదరి సోదరులకి కుటుంబంలో ఒక శుభకార్యాలు చేయడానికి సన్నద్ధమయ్యారు. ఈ గురుగ్రహము ముందుగానే ఆ ఫలితాన్ని చేసి పెడుతుంది. అదేవిధంగా విద్యార్థులకు, వ్యాపారులకు ధనపరంగా బాగుంటుంది. విద్యార్థులకు మంచి ఫలితాలని ఇస్తున్నారు. మేషరాశి వారికి భాగ్యాధిపతి ద్వితీయంలో సంచారం చేయడం, 9వ స్థానాధిపతి ఒక కోణాధిపతి 2లో సంచారం చేయడం వల్ల మేషరాశి వారికి చాలా చాలా శుభం జరుగుతుంది. అదేవిధంగా నూతన వ్యాపార కార్యక్రమాలు మొదలుపెట్టే వాళ్ళకి మంచి ధనలాభాలు ఉంటాయి. అట్ ద సేమ్ టైం మనం 11వ స్థానంలో శని సంచారం కూడా జరుగుతుంది కాబట్టి మెయిన్ 2.5 సంవత్సరం శని సంచారంలో 11వ స్థానంలో మేషరాశికి శని యోగిస్తున్నాడు. ఇప్పుడు గురువు కూడా యోగించబోతున్నాడు కాబట్టి మేషరాశి వారికి చాలా శుభం జరిగి ఈ సంవత్సరం అంతా చాలా బాగా మంచి సుఫలితాలను ఇచ్చి మంచి రాజయోగాలను ఇస్తున్నాడు. కానీ 12వ స్థానంలో రాహు వలన కొంత ధన వ్యయం, ఒక తెలియని ఖర్చులు, కొంత ఇబ్బందిని తీసుకొస్తున్నాడు. కనుక రాహుగ్రహ ప్రీతికి శ్రీ దుర్గా సప్తశతి పారాయణం చేసుకోవడం, రాహుకేతు శాంతి జరిపించుకోవడం వలన తప్పకుండా మేషరాశి వారు చాలా బాగుంటారు.